ప్రార్థన దేవుడు మనతో ఉండేటట్టుగా చేస్తుంది. ప్రార్థన దేవుని కార్యాలను జరిగించడానికి అది సపోర్టుగా ఉంటుంది. ప్రార్థన నీ విశ్వాసంలో బలాన్ని ఇస్తుంది. ప్రార్థన అనేది దేవునితో మనము మాట్లాడే గొప్ప హాబిట్. కానీ ప్రార్థన చేస్తాం, నేను అడుగుతాడు మన దోషంలో మన దోషంలో మన దోషం. అందుకే అన్నాడు ప్రార్థన గది ఉందని దేవునితో మాట్లాడే గొప్ప భావం. ఏ భయం లేకుండా బ్రతుకుతున్నామంటే అసలు ఆసక్తి లేదు, అందులో ప్రార్థన చేసే ఆసక్తి లేదు. ప్రార్థన అనేది ప్రభు కోసం నేను నిలబెడుతున్నది. దేవుని వాక్యముని హృదయంలో ఫలించడానికి ప్రార్థన సపోర్టుగా ఉంటుంది. ప్రార్థన లేకుండా నువ్వు దేవునితో మంచి బంధాన్ని కలిగి ఉండలేవు. ఈ ప్రార్థనే నిర్లక్ష్యమైతే ప్రార్థన ఆసక్తితో కూడుకున్న ప్రార్థన, అత్యాసక్తితో కూడుకున్న ప్రార్థన. మన ప్రార్థన శక్తి, మన ప్రార్థన సమయం పెరగాలి.